గిరిజన సోదరులందరికీ నమస్కారం. తనకల్మ నుంచి మల్లేడుపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, ఏమైనా గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, మొండవారపల్లి గ్రామ పంచాయతీ నుంచి కొన్ని తాండాలు, కోటపల్లి గ్రామ పంచాయతీ కొన్ని తాండాలు, ఇంకా మిగతా సోదరులు కూడా వచ్చినారు. అయితే ఒక పెద్ద సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనం చాలా శుభదినం. ఎందుకంటే మామూలుగా గిరిజనులు ఎక్కువగా వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఒక అపవాదం ఉంది. ఆ అపవాదం పూర్తిగా మనం తొలగించుకొని ఈరోజు కందికుంట ప్రసాద్ గారి నాయకత్వంలో పూర్తిగా మనం పనిచేయాలని, ఎటువంటి పరిస్థితుల్లో మన గిరిజన సోదరులందరినీ తెలుగుదేశం వైపు మళ్లించుకొని పూర్తిగా మంచి మెజారిటీతో గెలిపించాలనే పట్టుదలతో, నిర్ణయంతో మీరందరూ చాలా ఉత్సాహంగా ఎన్నో రోజులుగా దాదాపు 6 నెలల నుంచి కూడా మీ నుంచినే మాకు ఒత్తిడి ఉంది, ఎప్పుడా అని. అది ఈ రోజుకి ఆ సమయం వచ్చింది. ఈరోజు మీరందరూ ఈ పార్టీలోకి కందికుంట ప్రసాద్ గారి నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడి ఆయన మీద ఎంతో గౌరవంతో, అభిమానంతో వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. చెప్తారా? లేదంటే పిలు గట్టిగా పిలు. అక్కడే ఉన్నాడు, మీరు ఇక్కడ రావద్దండి, మన ఫోటో కావాలా? మీరే వినోద్ చదవ ఇంగిట్లో వచ్చేయండి మా మీరు బాబు, అడ్డం లేకుండా. అదే ఎంత ఫోటోలు అవసరం. ప్రకాష్ ప్రకాష్ ఎంసీ తాండా రావలాయ తాండాలు కూడా మోహనాయక తాండా గట్టికి చెప్పిన బాబే నాయక ఫోటో కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి తనకల్లు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి,
మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అదే రంగా వచ్చినటువంటి ఎస్టీ సోదరులకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతాను. ఒక రకమైనటువంటి మంచి ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు, మంచిని ఆహ్వానించాలని ఆలోచనతో ముందుకు వచ్చినారు. నిజంగా మీరు అందరూ కూడా అభినందనీయులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ కూడా ఒక కైపు నేను జగన్మోహన్ రెడ్డి కైపు. ఒకసారి ఒక ఛాన్స్ అని చెప్పేసి పోయినసారి గంపగుర్తిగా ఎస్టీలందరూ కూడా ఫ్యాన్ గుర్తు ఓటేసినారు, జగన్మోహన్ రెడ్డితో కలిసిపోయినారు. ఈరోజున కైపు దిగింది అనుకుంటాను. ఇంకా ఏమైనా దిగలేదా ఎవరికైనా? ఇంకా ఈ కైపు ఇంకా ఎవరికైనా దిగకపోతే మీరు దింపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళకు, అదే రంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి మండలం తనకల్ మండలం, తాండాలు ఎక్కువ ఉన్నటువంటి మండలం. మీరు ఈ రోజున పంచాయతీలు, గ్రామ పంచాయతీలుగా 500 జనాభా ఉన్నటువంటి తాండాల్ని గ్రామ పంచాయతీలుగా మార్చిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. పంచాయతీలుగా మారిస్తే మీకు వచ్చే లాభం ఏంటంటే స్థానిక సంస్థల నిధులు వస్తాయని చెప్పేసి మీకు ఆ రోజున ఆ నిధుల్ని మీ తాండాల్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవచ్చు అనే ఆలోచనతోనే ఆ రోజున 500 జనాభా ఉన్నటువంటి తాండాలనంతా గ్రామ పంచాయతీలుగా మార్చింది. తీరా మీరందరూ కైపెక్కేసి ఓటేసి తెచ్చుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడంటే వచ్చిండే పంచాయతీ నిధులన్నీ కాజేసినాడు. అంటే అన్ని పంచాయతీలకు మోసం చేస్తే మీకు ప్రత్యేకంగా అభివృద్ధికి నోచుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ఒక ఆలోచనని పూర్తిగా పెడదోవను పట్టించేసి మీ అందరి జీవితాల్లో అన్యాయం చేసినటువంటి, ఆడుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని. ఇప్పుడు కూడా మీరందరూ యువకులు, చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కువ ఉంటారు, మీరందరూ కూడా మీ తాండాల్లో చైతన్యపరచమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గ్రామ పంచాయతీలు నిధులు కాజేసినాడు. ఒకటి తాగే నీళ్ళకు కొలాయిగాలన్నా సర్పంచులకు డబ్బులు లేవు, సర్పంచులకు ఏం అధికారాలు ఉన్నాయో తెలియనటువంటి పరిస్థితి, ఈ రోజున తిరగబడేటువంటి పరిస్థితిలోకి గ్రామ సర్పంచులు అందరూ కూడా పోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్థానిక సంస్థలకు నిధులు వస్తే మీ తాండాల్లో మార్పు వస్తుంది, మీ తాండాలకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు, మళ్ళీ వాల్మీకుల్ని మీకు పోటీగా ఎస్టీలో తీసుకొచ్చేట దానికి. అది కూడా ఒక ఆలోచన చేసుకోండి. పోయినసారి చంద్రబాబు నాయుడిని మీరు కొట్టడానికి కారణం అదే. మళ్ళీ ఆయన అయితే విరమించుకున్నాడు, కానీ ఇప్పుడు మళ్ళీ ఈయన మొదలు పెట్టినాడు. మరి ఈ రోజున ఆయన కొడతారో కొట్టరో మీరు ఆలోచన చేసుకోండి. రెండు రకాలుగా మీ జీవితాలని అన్యాయం చేసేకి జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనాడు అనేది వాస్తవం అని మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఆ చైతన్యంతోనే ముందుకు పోండి. పార్టీలో చేరడము నన్ను గెలిపించడమే కాదు, తెలుగుదేశాన్ని గెలిపించడమే కాదు, మీకు జరిగినటువంటి అన్యాయానికి బదులు తీర్చుకునేటువంటి అవకాశంగా కూడా చూడండి. మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అన్యాయానికి, దాష్టికానికి మీరందరూ తిరగబడి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తేనే మీ అందరి జీవితాల్లో ఏదైతే మార్పు గత ప్రభుత్వ హయాంలో కానీ, అంతకుముందు కేంద్ర ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాల ఆలోచనలు కానీ, మీకు స్థానిక సంస్థల నిధుల వల్ల తద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచన, తాండాల అభివృద్ధి చెందాలనే ఆలోచన ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేయమని చెప్పేసి. అంతేకాకుండా వచ్చినటువంటి యువకులు కూడా, మా నాయకులు కూడా తాండాల మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. ఈసారి తాండాల్లో నాయకత్వాన్ని మేము పెంచి పోషించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము తాండాల్లో స్థానిక నాయకత్వాన్ని, చదువుకున్నటువంటి పిల్లల నాయకత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతుంది. అంతేకాదు 2026లో నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది. బహుశా చెప్పలేము, మీకేమన్నా ఎస్టీ రిజర్వేషన్ వస్తే కూడా రావచ్చేమో. ఆ రోజున మళ్ళీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నాయకత్వం ఉంటేనే మీకు అవకాశాలు వస్తాయి. కాబట్టి నాయకత్వాన్ని పెంపొందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఇది ఒక యూనివర్సిటీ, నాయకత్వాన్ని పెంచి పోషించేటువంటి యూనివర్సిటీ, నేర్చుకోవడానికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కూడా కల్పించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోమంటాడు ఎస్టీ పిల్లలకి, ప్రత్యేకించి యువకులు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు పార్టీలో చేరడమే కాదు, ఈరోజు నుంచి గురుతర బాధ్యత వచ్చే 40 రోజుల పాటు నిరంతరం పనిచేద్దాం. ఈ నియోజకవర్గాన్ని, తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. అంతేకాకుండా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదాం. ఈ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అందరూ కూడా చేయి గెలిపి సాధించుకుందామని చెప్పేసి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ,
మరొకసారి ఎవరైతే ఈరోజు పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాం, అభినందనలు తెలుపుతున్నాం. అదే రకంగా ఎవరైతే నాయకులు దీనికి కష్టపడినారో, ఆలోచన చేసినారో, పార్టీ పటిష్టతకు కావచ్చు, బలోపేతం చేయడానికి కావచ్చు, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతావందనాలు తెలుపుతాను. మిమ్మల్ని కార్యక్రమాన్ని కూడా, మంచి కార్యక్రమాన్ని కూడా పార్టీ గమనించుకుంటాం. భవిష్యత్తులో వాటన్నిటికీ కూడా ప్రతిఫలాలు ఖచ్చితంగా అందుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు సోదరుల్ని కలుపుకొని పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఆహర్నిశలు కృషి చేసిన శ్రీరామ్ నాయక్ కావచ్చు, మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గేమేనక్ తన గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంతమ్మ గారు కావచ్చు, ఉత్తన్న కావచ్చు, చంద్రశేఖర్ నాయక్ కావచ్చు, బాలాజీ నాయక్ కావచ్చు, నాగభూషణ్ నాయక్ కావచ్చు, రమణ నాయక్ కావచ్చు, శ్రీనివాస నాయక్ కావచ్చు, దాదాపు రఘువీర నాయక్ కావచ్చు, దాదాపు మీరందరూ శంకర్ నాయక్ బాగా పేరు పేరు దయచేసి ఏమనుకోవద్దండి, అందరూ కష్టపడిన వాళ్ళే. ఏమిటి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. అందరూ మనస్ఫూర్తిగా వచ్చినారు, చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు. ముందుకు రండి మాట आता ग्रुप हीरे नायक सुरेश नायक वीरेंद्र राजेश रवींद्र रमणा नायक रमणा एंगड़ रमणा వచ్చే అట్లే ఏడు మండలాల్లో ఎస్టీ కాలనీ ఎస్టీ చేయాలి. నా కోసం నమ్ముకొని చాలా మంది ఉంటారు. ఈసారి ఎందుకంటే మీరు మాకైతే మీరు ముందు నుంచి పరిచయం సార్, ఏదంటే మీకు మాకు పరిచయం తక్కువ. అంటే నా ఆఫీస్కి వచ్చినప్పుడల్లా మీతో చాలాసార్లు మాట్లాడినాను, హెడ్ సార్ చెప్పినప్పుడల్లా. ఇప్పుడైతే జనరల్ పనిచేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మా వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎక్కడ సమస్య వచ్చినా కూడా ముందు పోవాలంటే నేను ముందు పోతేనే మా వాళ్ళు వెనక్కి వచ్చేవాళ్ళు. మా వాళ్ళకు న్యాయం చేస్తారని నమ్మకంతోనే ఈసారి ఇక్కడ నుంచే ఎట్లా ఉంటుందిరా టీడీపీలో వచ్చిన తర్వాత రే అంత ముందు ఉండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుందిరా అనేది తనకల మండలంలోనే ఎస్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే గడగడ వనకల ఎట్లా నియోజకవర్గంలో ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చాను. ఎక్కడ కూడా తనకల మండలంలో ప్రచారం చేస్తున్నారు ఎస్టీ నాయకులు అంటే
నియోజకవర్గం కాదు జిల్లాలో భయపడాలి ఆ విధంగా చేయాలని ఉద్దేశంతో అవుతున్నాం సార్. మాకు ఎటువంటి సహకారం కూడా సహకరించండి. 100% ఖచ్చితంగా ఏం సపోర్ట్ కావాలి మేము చేస్తాం. ఖచ్చితంగా మేము కానకల మండలం తాండాలు ఎక్కువ ఉండేది. కదిరి తాలూకాలో తాండాల మండలం. ఆనందన్న ఇక్కడ చుట్టూ टाइलर है ना और ये जाते तो ग्रुप बोर्ड पड़े మొత్తం అన్నది గ్రూప్ బోర్డు 100 కుటుంబాలు 100 కుటుంబాలు సార్ గ్రూప్ ఫోటో